అందరికీ తెలుసు. రెడీయా అన్న వచ్చిందా? ఓకే రెడీయా. సో టుడే ఇస్ అ వెరీ గుడ్ డే. ఇప్పుడు గుంటూరు రూరల్ డిస్ట్రిక్ట్లో మన ఎస్పీ గుంటూరు రూరల్ విశాల్ గున్ని గారు ఆధ్వర్యంలో, తర్వాత ఏబ్లీ సపోర్టెడ్ బై ఏసీ శ్రీనివాసలు, ఏసీ ఎస్సీపీ, మన అడిషనల్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, చంద్రశేఖర్ రెడ్డి, one of the highest catches in Andhra Pradesh after SCB formation. అంటే మేబీ ఇంతకు ముందు కూడా లాస్ట్ ప్రొహిబిషన్ టైంలో కూడా ఎంత జరిగిందా లేదా మనకి అనుమానం ఉంది. బట్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ క్యాచ్ టిల్ నౌ. అండ్ దానికోసం మన టీమ్కి అందరికీ కంగ్రాచులేషన్స్ ఇస్తున్నాము. అండ్ దిస్ ద వార్ ఆన్ ఇలిసిట్ లిక్కర్ అంటే ఇట్ ఈస్ అ బిగ్ బ్లో టు దెమ్. ఇప్పుడు మన అందరికీ తెలుసు ఆల్మోస్ట్ 10 months ఇప్పుడు ఎస్సీబీ ఫార్మేషన్కి అయింది. సో ఎస్సీబీ అంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఇది ఒక ఇట్స్ అ న్యూ ఆర్గనైజేషన్. అంటే ఇప్పుడు మొత్తం దేశంలో చూస్తే ఇలాంటి అంటే ఒక ఆర్గానిక్ ఇంటెగ్రేటెడ్ బిట్వీన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎక్కడ లేదు. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్. అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే అంటే ఇది నా ప్రివిలేజ్ అంటే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా తమిళపోతుంది మాత్రం భారీగా తమిళపోతున్నది మాత్రం అతి తక్కువేనంటున్నారు. భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రీసెంట్లీ 10 days బ్యాక్ చూసుకున్నట్లయితే అర్బన్ పోలీస్ కూడా యంత్రాంగం కూడా పట్టుకుంది. దానికి ముందు బికాజ్ చూసుకున్నట్లయితే దాదాపు 24 lakhs పట్టుకుంది. అంటే కట్టుదిట్టమైన బోర్డర్లో కట్టుదిట్టమైన పోలీస్ యంత్రాంగం ఉపయోగిస్తున్నట్టు ఎన్ఫోర్స్మెంట్, అటువైపు చూసుకున్నట్లయితే రూరల్ పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాటు చేయట్లేదు. అందుకని కొట్టుకుంటుంది మాత్రం కొద్దిగా అది చూపిస్తున్నారు, కానీ భారీగా తరలిపోతుంది. అది దానిపై కేంద్రీకరించట్లేదని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై మీరేమంటారు? వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? సో మై ఒపీనియన్ ఇస్ మనం క్లియర్ చేస్తున్నాము. ఎంత మనం పట్టుకుంటున్నాము అంతా మనం చూపిస్తున్నాము. ఇప్పుడు ఇక్కడే ఎంత 23,000 బాటిల్స్ దొరికింది, 23,000 బాటిల్స్ చూపించాము. అదే ఎందుకంటే అదే ఎక్కువ పట్టుకొని తక్కువ చూపిస్తున్నాము, అదే జరగదు. ఎందుకంటే మనం చాలా స్ట్రిక్ట్గా ఇంటెగ్రిటీ కోసం కానీ ఆనెస్టీ కోసం స్టార్టింగ్ నుంచి పెట్టాము, దృష్టి పెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ మీ నాలెడ్జ్ కోసం ఎస్సీబీ ఫార్మేషన్ తర్వాత మన బుక్ అయిన కేసెస్లో 275 గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 83 ఆర్ ఫ్రమ్ పోలీస్ అండ్ ఎస్సీబీ మన వాళ్ళే. సో ఎట్టి పరిస్థితిలో మనం ఎవరైనా వదలడానికి ఇగ్నోర్ చేయడానికి లేదు. ద అదర్ థింగ్ మీరు స్టార్టింగ్లో చెప్పారంటే ఎక్కువ జరుగుతుంది, యు ఆర్ పార్ట్లీ కరెక్ట్. ఎందుకంటే ప్రాబ్లం చాలా హై స్కేల్లో ఉంది. ప్రాబ్లంకి తక్కువ అనుకుని మనం చేయడానికి లేదు. వీఆర్ నాట్ ట్రైంగ్ టు ఇగ్నోర్ ద ప్రాబ్లం ఈజ్ హై, బట్ మన ఎఫర్ట్స్ కూడా అట్లాగే ఉన్నాయి. సో ఇంతకుముందు మన పర్ ఇయర్ ఎంత పట్టుకోవడం జరిగింది దానికి మనం అనాలిసిస్ చేసాము. ఆల్మోస్ట్ 10 times more recoveries have taken place in this 10 months as compared to average of earlier years. So whatever is possible humanly మనం చేస్తున్నాము. That is our promise to you. ఇంకా ఫర్దర్లో మన ఇంప్రూవ్మెంట్ ఆఫ్ పాసిబిలిటీ ఉంది 100%. నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ కదా. బట్ మన ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ సిస్టమ్స్ కానీ, న్యూ ఆపరేషన్స్ కానీ, న్యూ ఫోర్స్ కానీ, ఇప్పుడు కొత్త శాంక్షన్స్ కూడా జరిగినాయి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇంకా మనకి ఆఫీసర్స్ ఇస్తున్నారు. విల్ బీ మేకింగ్ అ న్యూ స్పెషల్ యూనిట్ ఫర్ బెటర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్. ఖచ్చితంగా ఫర్దర్ మన ఎక్కువ రిజల్ట్స్ చూపించగలుగుతాము. డేటా కూడా అడిషనల్ ఎస్పీ దగ్గర ఉంది సార్. ఆ డేటా కూడా ఒక్క నిమిషం యాడ్ చేసేసరికి వేరే వాళ్ళకి తెలియనట్టు డేటా మా ఫ్రెండ్కి తెలిసి ఉంటే అది కూడా ఇస్తే దాని మీద మనం స్పందిస్తాం. మీ దగ్గర ఏదో డేటా ఉన్నట్లుంది, మన దగ్గర లేని డేటా. సో వీళ్ళు ఇమీడియట్లీ రెస్పాన్స్ దట్ వచ్చింది సార్. సో మాకు వాట్సాప్ పెట్టండి, వీళ్ళు యాక్ట్ ఆన్ దట్ అండ్ రైట్ చేస్తాం. సార్ వెహికల్ ఎక్కడ సీజ్ చేశారు సార్? must be part of the proceedings, sir. సంగారెడ్డి. सर एफसीबीकी एक्सैज बाटी ड्रग्स వాటిని మధ్య సో దాని మీద కాన్సంట్రేషన్ ఎలా ఉంది? ఇప్పుడు మనకి ఎస్సీబీకి రెస్పాన్సిబిలిటీస్లో అంటే నార్కోటిక్స్ డ్రగ్స్ గాంజా అదే ఎన్డీపీఎస్ మనకి మొన్న పవర్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీకు తెలుసు అంటే ఇంతకుముందు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాజ్ ఆల్రెడీ ఎంపవర్డ్, వాళ్ళు బాగా చేశారు అలాంగ్ విత్ ద పోలీస్. సో నౌ వీఆర్ ఆల్సో కన్సన్ట్రేటింగ్ ఆన్ దట్. ఈ రోజే ఐ టెల్ యూ, ఇప్పుడు జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ మన ఇన్ఫర్మేషన్ వచ్చింది, విజయవాడ లిమిట్స్లో వెహికల్ చెకింగ్ ఎస్సీబీ హెస్ గాట్ around 130 kgs of ganja. That investigation is going on, of course. But what you are saying is correct. But Kodam is easy. But whether you want to break the network, that is important. So Kachitanga mana SCB lo ipu we are trying to go into deeper into the investigation things and who is behind it. Everana pedda networks unnayi.
అదే బ్రేక్ చేయాలి. దానికోసం వీఆర్ పుటింగ్ అప్ సమ్ ప్లాన్. స్టూడెంట్స్ ఎక్కువ దానికి ఎలెక్ట్ అయిపోయి ఓకే సార్. చంద్రశేఖర్ రెడ్డి గారు ఈఎస్ గారు సార్. Chandrasekhar has continuously been doing very good work. సార్ ఎస్హెచ్ఓ మాచర్ల గారు సార్. సార్ ఎస్హెచ్ఓ నర్సరావుపేట సార్. సార్ ఇన్స్పెక్టర్ వీరేంద్ర గారికి కూడా సార్. One police inspector. సార్ స్టాఫ్ తర్వాత సిబ్బందికి కూడా కమిషనర్ గారు ఒక స్పెషల్ రివార్డ్ Can ఇస్తున్నారు. have them together. అందరూ కలిసి వచ్చారు. Everybody can come together. అందరూ కలిసి వచ్చారు. So this is the team which has gone. So అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. almost 93,000 cases have been registered, both liquor and sand. Almost 1.26 lakh people have been booked in different cases. The great thing about SCB, mana chuste results enduku vachindi ante because mana synergy between excise and police ade purtiga jarigindi. And in this manaki Guntur rural district, I can tell you, SP garu kuda unnaru, under officers unnaru, has shown the way to everybody else. అన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని డిస్ట్రిక్ట్స్లో అదే మన వర్క్స్ జరుగుతున్నాయి. బట్ అన్ని దాంట్లో మన పోల్చితే గుంటూరు రూరల్ హ్యాస్ షోన్ గ్రేట్ రిజల్ట్స్. అండ్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద అంటే టీమ్ ఎఫర్ట్స్ అండ్ గుడ్ కోఆర్డినేషన్ బిట్వీన్ బోత్ డిపార్ట్మెంట్స్. ట్రేస్ అనేవి ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఇప్పుడు మీకు తెలుసు అంటే లాక్డౌన్ తర్వాత చాలా ఒక్కసారిగా వెన్ ఇది బార్డర్స్ ఓపెన్ అయిన తర్వాత మన తెలంగాణ నుంచి అప్పుడు ఎక్కువ లిక్కర్ వచ్చింది. ఇప్పుడు ఆఫ్టర్ సస్టైన్ క్యాంపెయిన్ దెర్ ఇస్ సమ్ డిఫరెన్స్ ఇన్ ద టైప్స్ ఆఫ్ అంటే మన అది ఎట్లా వస్తుంది అది స్మగ్లింగ్. ఇప్పుడు మనం చూస్తే అమేచర్ ప్లేయర్స్ ఉన్నారు. అంటే ఇంతకుముందు లాగా చూస్తే ఎవరైనా కొంతమంది అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఏ సంబడి హూ ఇస్ లైక్ ఎన్ బిగినర్ వాళ్ళు కూడా దీంట్లో అప్పుడు పార్టిసిపేట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అట్లా లేదు. నౌ వీ థింక్ దట్ మోర్ ఆర్గనైజ్డ్ అండ్ కొంచెం పాత బూట్ లెగ్గర్స్ వాళ్ళు దీంట్లో ఎక్కువ పాల్గొంటున్నారు. అండ్ వాళ్ళ పైన మన ఫోకస్ ఇంటెలిజెన్స్ పరంగా తర్వాత ఆపరేషనల్లీ మన ఫోకస్ పెట్టడం జరిగింది. అండ్ బికాస్ ఆఫ్ దాట్ గుడ్ రిజల్ట్స్ హ్యావ్ బీన్ కమింగ్. తెలంగాణ నుంచి కంటే ఇప్పుడు ఇఫ్ వి సీ లిక్కర్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ లైక్ గోవా, ఇప్పుడు ఈ కేస్ మన అడిషనల్ ఎస్పీ గారు చెప్తారు, ఫ్రమ్ గోవా ఆర్ ఈవెన్ కర్ణాటక నుంచి స్టార్ట్ అయింది. కర్ణాటక నుంచి వీనో టెట్రా ప్యాకెట్స్ చాలా ఎక్కువ సంఖ్యలో రాయలసీమ డిస్ట్రిక్ట్స్ అనంతపూర్ నుంచి కర్నూలు వరకు దే ఆర్ క్యాచింగ్ అ లాట్. అదేవిధంగా మన నార్దర్న్ బార్డర్స్ చూస్తే ఒడిశా నుంచి కూడా ఐడి అరక్ హ్యాస్ బీన్ కమింగ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. అది కూడా మన పట్టుకోవడం జరుగుతుంది. ఒడిశా బికాస్ ఐడి అరక్ ఈజ్ లీగల్, ఆంధ్రాలో లేదు. సో దానికోసం త్రూ సీ రూట్ కానీ ఆర్ త్రూ ఏజెన్సీ ఏరియాస్ అది ఇన్ఫ్లక్స్ ఉంది. అది కూడా మన దృష్టి పెట్టాము. అండ్ చాలా intensive patrolling జరుగుతుంది both on the seashore and also on the hills, and good results are coming. So we expect that the same trend will continue, and the coordination which is going on ఇప్పుడు further as time passes, ఇప్పుడు only 10 months అయింది, it will become much better integrated and ఒక organic department లాగా SCB will show better results, and not only in these fields but in other fields also which are now the responsibility of SCB. So with these words I think I request Arif to kindly share the details of this particular case. Thank you, sir. Good afternoon, sir. ఇప్పుడు వినీత్ సార్ డీటెయిల్గా బ్రీఫ్ చేసినట్లు గుంటూరు రూరల్ జిల్లాలో ఈ యొక్క ఆపరేషన్తో ఎస్సీబీ ఇతిహాసంలోనే హిస్టరీలోనే చాలా పెద్ద ఎత్తున ఆపరేషన్ అండ్ సింగిల్ లార్జెస్ట్ క్యాచ్ అన్నమాట. అండ్ థ్యాంకింగ్ కమిషనర్ సార్ ఆన్ దిస్. సార్ గుంటూరు రూరల్ జిల్లాలో ప్రత్యేకంగా మా అడిషనల్ ఎస్పీ ఆరిఫ్ కానీ ఎక్సైజ్ అఫీషియల్స్ కానీ ఎస్సీబీ అఫీషియల్స్ కానీ పోలీస్ వాళ్ళు కానీ చాలా మంచి ఒక సమన్వయంతో ముందుకు జరుగుతుంది సార్. దీనికి ఒక నిదర్శనగా మనం చూడాలంటే జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ తరువాత అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఒక నిదర్శనం దీనికి సార్.
ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రంలోనే హైయెస్ట్ నంబర్ ఆఫ్ సీజర్స్ డ్యూరింగ్ ది గ్రామ పంచాయతీ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ హ్యాపెండ్ ఇన్ గుంటూరు రూరల్ సార్. ఓవరాల్గా సార్ అర్బన్ లోకల్ బాడీస్లో చూసినప్పుడు 19,375 బాటిల్స్ మనం పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ పోలింగ్లో టైంలో మనము ఎన్ఫోర్స్మెంట్ భాగంగా ఎస్సీబీ వాళ్ళు తర్వాత లోకల్ పోలీస్తో కలిసి 39,197 బాటిల్స్ వర్ కాట్ సార్. As many as 342 cases of MC violation as well as seizures were shown. దీనికి ముఖ్యంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపడానికి ఇదొక మ్యాక్సిమం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అని కూడా చెప్పొచ్చు సార్ మనం. అదేవిధంగా సార్ వీ ఆల్సో అక్నాలెడ్జ్ యువర్ అప్రిసియేషన్ సార్. మీరందరికీ తెలిసినట్లు గుంటూరు రూరల్ జిల్లాకి ఇంటర్ స్టేట్ బార్డర్స్ దాచేపల్లి ఉండొచ్చు, అదేవిధంగా వేరే జిల్లాకి సంబంధించినటువంటి వాటర్ వేస్ కూడా ఉండొచ్చు సార్, ఈవెన్ రివర్ రైన్ శాంక్చురీస్ కూడా. ఇలాంటివి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎన్ఫోర్స్మెంట్ భాగంగా చేయడంతో ప్రశాంతమైన వాతావరణ ఎలక్షన్ జరిగింది. స్పెసిఫిక్గా ఎస్సీబీతో ఒక ఇంటెలిజెన్స్ భాగంగా ఒక టీమ్ ఫామ్ చేస్తూ అడిషనల్ ఎస్పీ, ఆర్ఎఫ్ అండ్ ఆల్ ది ఎస్సీబీ అఫీషియల్స్ అండ్ ఎక్సైజ్ అఫీషియల్స్ బాగా పనిచేయడంతో చాలా వరకు వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ ది ఇన్పుట్స్. నందలెస్ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం బాగా చేశామని చెప్పి వదలకుండా రోజు we need to be on high alert sir. A simple instance is that just urban local body elections ki 3 రోజు క్రితం ఒక 4,500 bottle seizures happened sir Nasraupetalo. This was meant to be distributed in Kotapakonda at the same time వేరే చోట్ల కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి పట్టుకున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వీఆర్ షూర్ దట్ వీ విల్ బి అలర్ట్ ఆల్ ద టైమ్ sir. ఈ యొక్క గుడ్ వర్క్తో మనం ఆగము. వీ విల్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ ది గుడ్ వర్క్ కంటిన్యూస్. అట్ ద సేమ్ టైం మరొకసారి ప్రతిసారి గుడ్ వర్క్తో మీ ముందు వచ్చినప్పుడు మీడియా వాళ్ళతో చెప్తూనే ఉంటాను, ఇంతవరకు పర్ఫార్మెన్స్ ఏది ఉంది ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది హార్డ్ వర్కింగ్ ఆఫీసర్స్, అట్ ద సేమ్ టైం కోఆపరేషన్ బై ద పబ్లిక్. మరొకసారి వినంతిస్తున్నాను, మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను పబ్లిక్తో, మా ఎక్స్క్లూజివ్ వాట్సాప్ హెల్ప్ లైన్ కానీ మా ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ అకౌంట్లు కానీ కూడా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్లు కానీ సమాచారం ఉంటే అందించండి. వీ విల్ డెఫినెట్లీ యాక్ట్ ఆన్ ఇట్. అదేవిధంగా సార్ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద కూడా మనం ప్రత్యేకంగా నిఘా పెట్టాము. అండ్ అరౌండ్ విత్ యువర్ లీడర్షిప్ అండ్ విత్ ది కోఆర్డినేషన్ బిట్వీన్ ఎస్సీబీ అండ్ అవర్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ వీ విల్ ఎన్ష్యూర్ ఫర్దర్ సక్సెస్ ఇన్ ద డేస్ టు కమ్. అందరికీ ధన్యవాదాలు. స్టేషన్లో 8 జనవరి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 4/21. ఆ కేసులో 478 నిప్స్ చేశాము అలాంగ్ విత్ 2 వెహికల్స్. కానీ అందులో మనకి మెయిన్ అక్యూజ్ అప్పుడు దొరకలేదు. సో అప్పటి నుంచి మనము వాళ్ళ మీద ఖబర్ పెడుతున్నాము. సో మన టీంకి లెడ్ బై ఈఎస్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్టీఎఫ్సీఏ వీరేందర్, ఎస్హెచ్ఓ మాచర్ల కొండారెడ్డి అండ్ ఎస్హెచ్ఓ నర్సరావుపేట కర్ణ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నిన్న రాత్రి సంగారెడ్డి తెలంగాణ అవుట్స్కట్స్లో మనం వెళ్ళాము. మనకి ఇన్ఫర్మేషన్ ఉంది మన అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఎవరు ఉన్నారో అక్కడ ఉన్నారు. సో మన టీం అక్కడ వెళ్ళినప్పుడు మనకి ఒక బల్కర్, అది వెహికల్ అక్కడే ఉంది మీరు చూడొచ్చు. ఆ బల్కర్ వెహికల్లో మనకి అక్యూజ్ మనకి పేరు రామావత్ అశోక్ నాయక్, రెసిడెంట్ ఆఫ్ మిరాల్గూడ నల్గొండ, వాళ్ళు దొరికాడు. సో వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళు ఇంట్రోగేట్ చేసినప్పుడు మనకి ఆ బల్కర్లో మనకి కాంట్రాబ్యాండ్ దట్ ఈస్ గోవా లిక్కర్ మనకి మళ్ళీ దొరికింది. ఈ ప్రత్యేక కేసులో మనకి టోటల్ సీజ్డ్ ఆ బల్కర్లో 523 బాక్సెస్ with a total of 22,716 bottles. So this is మన జిల్లాలో I think for the state the highest seizure in a single case. సో ఈ లిక్కర్ ఏది ఉందో దానికి టోటల్ మనము వాల్యూ క్యాల్కులేట్ చేస్తే ఇట్ కమ్స్ అప్ టు 44 lakhs excluding vehicle. So including vehicle, Bulker and Ertiga, we are estimating around 60 lakhs total seizure value. సో అప్పుడు మన ముద్దాయిలతో మాట్లాడినప్పుడు వాళ్ళు అన్నారు మనతో పాటు ఒక పైలట్ వెహికల్ అర్టిగా ఉంది, అందులో కూడా వాళ్ళు అక్యూజ్ ఎవరు ఉన్నారు హూ ఆర్ ఫెసిలిటేటింగ్ దిస్ రేట్ వాళ్ళు కూడా ఉన్నారు. సో మన టీం సంగారెడ్డి అవుట్స్కట్స్లో వాళ్ళకే పట్టుకోవడం జరిగింది. సో ఇందులో టోటల్ 7 accused were caught. So 7 accused were caught along with 523 boxes of liquor with total 22,716 bottles. Plus మనకి ఇందులో sir, one more thing I would like to add which we just discovered, sir. The mode of payment also a part of it we've got. Sir, we've seized a check which was given to the accused by another one who was arrested recently 1 week ago, sir, at Nalsapet.
by name Anjaneyulu sir, who was arrested in a previous case, undated check which was for 25,000, which was given to A1 Ashok Nayak for the delivery of the liquor. So that will also be produced before the magistrate. So ఈ కేసు మనం పట్టుకోవడంతో one major team sir, racket, which has been getting Telangana and Goa liquor into the state sir, non-duty paid liquor, has been busted sir. And it's pertinent to say sir, the team which was on field have done a wonderful job sir, not only with the first case sir, but following up with the investigation to bust the entire racket sir. తెలిసే కదా కొట్టిన 12